ఖమ్మం జిల్లా అధికార పార్టీలో గందరగోళం మొదలైంది. చాప కింద నీరులా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుంది. మంత్రి తుమ్మల కేంద్రంగా ఒక వర్గం, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంగా మరో వర్గం రాజకీయాలు నడిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ఆదరణ అంతంత మాత్రమే. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా జిల్లాలో టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా అక్కడ ఎంపీ నుంచి ఎమ్మెల్యేల వరకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖమ్మం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వర్గంగా ఏర్పడి రాజకీయాల్లో తలపండిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును ఢీకొనే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న తుమ్మల జిల్లా రాజకీయాల్లో ఎంత చెబితే అంత. కానీ కేటీఆర్ ఫాలోవర్స్గా ముద్రపడిన ఎంపీ శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ తుమ్మల ఎత్తుగడలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఈసారి ఖమ్మం పార్లమెంటు నుంచి తిరిగి గెలవలేమని నిర్ణయానికి వచ్చిన పొంగులేటి ఈ దఫా ఎమ్మెల్యేగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా కొత్తగూడెం సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును అక్కడ్నుంచి తప్పించే ప్రయత్నంలో పడ్డారనే చర్చ పార్టీలో జరుగుతోంది. జలగం కొత్తగూడెం నుంచి ఈ దఫా పోటీ చేయరని, కూకట్పల్లికి వెళ్లే అవకాశముందంటున్నారు. అయితే ఇదే విషయాన్ని జలగం వద్ద ప్రస్తావించగా ఆయన కోపంతో ఊగిపోయినట్లు సమాచారం. అయితే ఒకప్పుడు జలగం అంటే గిట్టని తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మల పేరెత్తితే మొహం చాటేసే జలగం ఇప్పుడు ఇద్దరూ ఒక్కటయ్యారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వెంకట్రావును తుమ్మల తన ఇంటికి పిలిచి డిన్నర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే జలగంకు ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న పొంగులేటికి తుమ్మల కూడా తనదైన శైలిలో చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.